శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పరమదయానిధే పతిత పావన నామ హరే అటంచు సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమునందాల్తు మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కాణం పెట్టునంట దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి, పరమదయానిధి, గొప్ప దయకు నిధి అయినటువంటి వాడా, పతిత పావననామ పవిత్రమైన పేరు గలవాడా, హరే అని సుస్థిరం మతులై సదా ఎల్లప్పుడూ కూడా సదా దైవమందు అంటే నీ యందు చిత్తము నుంచిన వారై మనసు ఉంచిన వారై భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున అంటే నా తలపై దాల్తూ ధరించిదను. మీరటకు చేరకుడండంచు యముండు కింకరోత్కరములకు అంటే తన బుడ్డలందరికీ ఆనబెట్టునట అంటే ఆజ్ఞాపించినట్ట. ఓ శ్రీరామ, పరమదయానిధి, పతిత పావననామ, రఘురామ, హరి అని అంటూ నిత్యము నీ నామస్మరణ చేయుచు సదా ఎల్లప్పుడూ కూడా దైవముందు నిత్యము చిత్తము కలవారై నీ భజన చేయు మహాత్ముల యొక్క పాదధూళిని నా శిరమును ధరించిన స్వామి. ఎందుకంటే మీరు ఆ తావులకు కూడా పోవద్దని యముడు తన భట్లందరికీ ఆజ్ఞాపించినట. ఎవరైతే హరినామ కీర్తన చేస్తూ ఉంటారో వారి జోలికి పోవద్దని యమధర్మరాజుల వారు తన కింకరులకు ఆజ్ఞాపించారట అని ఈ శతకకర్త చంపకమాల అనేటువంటి ఛందస్సులో ఈ శ్లోకాన్ని వ్రాశారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.